టోఫు బిర్యానీ తయారు చేయు విధానం. 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. మీడియం సైజు 3 ఉల్లిగడ్డలు తీసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనెలో తొందరగా వేగుతాయి. బిర్యానీ చేయడానికి నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆవ నూనె వాడుతున్నాను. వేయించడానికి సరిపడా ఆవ నూనె వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసి కలుపుతూ ఉండాలి. మీడియం మంట పైన కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలని 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఆయిల్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 8 మిరపకాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు కొత్తిమీర పుదీనా తీసుకొని తరుముకొని పక్కన పెట్టుకోవాలి. రెండు 250 గ్రాముల టోఫును శుభ్రంగా కడిగి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టోఫు వేయించడానికి సరిపడా ఆవ నూనె వేసుకొని అందులో టోఫు ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ ముక్కలను చిన్న మంట పైన కలుపుతూ ఉండాలి. ముక్కలు మాడకుండా కలుపుతూ ఉండాలి. 3 నిమిషాలు చిన్న మంట పైన వేయించుకున్నాక ఉప్పు కారం వేసుకోవాలి. తర్వాత ప్యాన్లో నుండి ముక్కలను తీసి వేరే గిన్నెలో వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న 3 కప్పుల బాస్మతి రైస్కి 1.5 లీటర్ వాటర్ పోసుకొని అందులో ఆవ నూనె, మిరపకాయలు, జాపత్రి, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసుకోవాలి. బగారా ఆకు, సాజీరా, తగినంత ఉప్పు వేసుకొని ఈ రైస్ని 70% ఉడికించుకోవాలి. పక్కన పెట్టుకునే టోఫు ముక్కల్లో 5-6 పచ్చిమిర్చి ముక్కలు, 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 4 స్పూన్ల పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని ఉడుకుతున్న రైస్లో నుంచి తీసుకొని ఇందులో పోసుకోవాలి. డెబ్బై శాతం ఉడికిన తర్వాత ఈ అన్నాన్ని మనం కలుపుకొని పెట్టుకున్న గ్రేవీలో వేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట పైన పెట్టుకోవాలి. మూత పెట్టే ముందు ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. రెండు నిమిషాలు మీడియం మంట పైన, 10 నిమిషాలు చిన్న మంట పైన పెట్టుకోవాలి.